తెలుసా మీకు ఈ సంగతి? తెలుసుకోండి. యేసు ప్రభు వారు అపోస్తలుల్ని సిద్ధపరిచేటప్పుడు ఒక్కసారితో వదిలిపెట్టలా. మొదటిసారి దర్శించాడు. నీ దోనిలోనికి నన్ను ఎక్కనిస్తావా? సీమోను యేసయ్య దగ్గరికి రాలా. యేసయ్యే సీమోను దోణి దగ్గరికి వెళ్ళి, ఈ జనం కిక్కిరిసి మీద పడుతున్నారు, నీ దోనిలోనికి నన్ను ఎక్కనిస్తావా? ప్రభువా రండి కూర్చోండి. దోణి ఎక్కించుకున్నాడు పేతురు. ఆ నీళ్ళలోంచి కొంచెం ఆ దరి నుంచి నీళ్ళలోకి నెట్టవా పడవని? నెట్టేశాడు. అప్పుడు నీళ్ళలో ప్రభు ఉన్నాడు, ఒడ్డున జనం ఉన్నారు. వాళ్ళకి బోధించాల్సింది బోధించి, దోణంతా ఖాళీగా ఉంది, చేపలు పడలేదనుకుంటా కదా, కొంచెం నీ దోణిని లోతునకు నడిపించి వల వేయి అన్నాడు. ప్రభు దర్శించే టైం అది. ప్రసంగం చెప్పుకొని దానికి పడవ ఆడుకున్న టైం కాదు అది. ప్రసంగం ప్రజలకి ఓకే, కానీ అసలు ప్రసంగం పేతురికి. ఎందుకంటే ఇతను స్తంభము. దేవుడు కట్టబోతున్న సంఘానికి ఒక పిల్లర్, పెద్ద పిల్లర్, కేఫా అంటే సీమోను పేతురు. అటుపక్క ప్రజలకు బోధించి ఇటుపక్క సంఘానికి ఒక ప్రధానమైన స్తంభము వంటి వాడిని టార్గెట్ చేస్తున్నాడు. ఆ దర్శన కాలంలో పేతురుతో అంటున్నాడు, దోణి లోతుకు నడిపించు, వల వేయి అన్నాడు. ప్రభువా, నడి సముద్రంలోకి పోయి రాత్రంతా మేము వేటాడాం, కానీ ఒక చేప పడలేదు. ఆయనను నీ మాట చొప్పున మేము రాత్రంతా శ్రమ పడితేమే, ఏం ప్రయోజనం లేదు. అయినా నువ్వు చెప్పావుగా, నీ మాట చొప్పున వల వేస్తారు. వల వేశాడు. వల రావట్లా, టైట్ అయిపోయింది. విస్తారమైన చేపలు పడ్డాయి. ఎంత చేపలంటే 2 దోణిలు మునుగ నింపిరి. అక్కడ రాసుంది లూకాసు వార్త 5లో. ఇంటికి పోయి చదువుకోండిలే, ఇంక అయిపోయింది టైము. ఆ దోణిల నిండా నింపబడిన చేపలకి, ఆ చేపల రాశికి సీమోను పేతురు విభ్రాంతి నొందాడట. విభ్రాంతి నొంది ఏమన్నాడో తెలుసా? యేసు ప్రభువా, ఏమి ఛాన్స్ ఇది, 2 దోణెల నిండా చేపలు ఇచ్చాం, స్తోత్రం, కొంచెం టైం ఇస్తే బయటికి పోయి బేరం పెట్టుకుంటా ప్రభువా అనలా. బయటికి పోయి, ప్రభువా ఈ 2 దోణెల చేపలు అమ్మానంటే ప్రభువా, ఇంకా దోణి కొనొచ్చు, వలలు కొనొచ్చు, మామూలుగా డబ్బులు రావు ప్రభువా, అసలు నన్ను ఇంతగా ఆశీర్వదించావు నాయన, స్తోత్రం నాయన. ఏంది నాయన ఇది, అసలు ఏంది నాయన, అసలు ఇన్ని చేపలు ఏంది నాయన, మా జీవితంలో పట్టలేదు నాయన అని వెంటనే వ్యాపారానికి పోయాడా? కొంతమంది అంతే ఉంది. దేవుడు బ్లెస్ చేస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు ఇంకా ఆర్థికంగా దీవించాలని ఇంకా డబ్బు 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 అని అడిగే లెక్కలోనే ఉన్నారు. కానీ నాకు ఇంత కార్యం ఎందుకు చేశాడు, అసలు నా ఎడల ఈ గొప్ప కార్యం ఎలాగూ జరిగింది, అసలు ఏం ఉద్దేశించి, ఏమి ఆశించి నన్ను ఇలా దర్శిస్తున్నాడని ఇంగితం ఉండొద్దు కొంతమందికి లేదు. కానీ సీమోను అట్టంటోడు కాదు, చురుకు. ఆ చేపల రాశికి విభ్రాంతి నొంది ప్రభు ఇలా కూర్చొని ఉంటే ఆయన మోకాళ్ళ యొద్ద సాగిలపడి, ప్రభు మోకాళ్ళ దగ్గర తలుంచి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముణ్ణి అన్నాడు. పేతురు అనాల్సిన డైలాగ్ అది. మీరు చెప్పండి, సేమ్ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? 2 దోణెల నిండా చేపలు ఇస్తే నువ్వు అర్జెంటుగా ఏం చేస్తావు? మీరు చెప్పండి అక్క, మీరు చెప్పండి, ఏం చేస్తారు మీరు? వెంటనే చేసేది ఏంది? ప్రభువా నన్ను విడిచిపోము అనే డైలాగ్ రాదు. ప్రభువా ఇప్పుడే వస్తా అనేక డైలాగ్ వచ్చేది. ప్రభువా నన్ను విడిచిపోమంటావా? ప్రభువా అమ్ముకొని వస్తా ఇయేగా. కానీ ఆపోజిట్ మాట్లాడుతున్నాడు. చేపల రాజు చూసి అమ్ముదామనే ఆలోచన అట్లా పేతురికి. అసలు మ్యాటర్ అర్థమైంది. ఏంటో తెలుసా? ఈయన నన్ను దర్శిస్తున్నాడు,
నన్ను పిలుస్తున్నాడు. ఈయన నా ఎడల ఒక బలమైన కార్యం చేశాడు. ఈయన నన్ను వాడుకో చూస్తున్నాడు, నన్ను శిష్యుడిగా కోరుతున్నాడు అని గ్రహించి దర్శనాన్ని గుర్తుపట్టి అంటాడు పోయి, అయ్యా పనికిరానయ్యా, తగను ప్రభువా, నేను తగను ప్రభువా, నన్ను విడిచిపోయా అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వేదో నేను మంచోడిని అనుకుంటున్నావు, నీ వెంట పెట్టుకుందాం అనుకుంటున్నావు, బలహీనున్నయ్యా, అస్థిరున్నయ్యా, ఎన్ని చెప్పకుండా పాపాత్ముడను ప్రభువా నన్ను విడిచిపోము అంటే నీకు పనికొచ్చే వాళ్ళని వెతుక్కోయ్యా. నువ్వు నా దోని దగ్గరికే ఎందుకు వచ్చావో, నాకే ఈ కార్యం ఎందుకు చేసావో నాకు అర్థమైంది. కానీ నేను నీకు పనికిరానయ్యా, నీ స్థిరం లేని ఉన్నాయా, చెంచల బుద్ధి ఉన్నాయా, నీ క్రమమైన ఉండి కాదయ్యా, నా దగ్గరికి వచ్చావింది అంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని సీమోను పేతురు అంటే, నువ్వు నిజంగా పాపాత్ముడు, నీ పాపాలని నాకు తెలిసి అంటల్లా యేసయ్యా. ఏమంటాడు తెలుసా? సీమోను, నన్ను వెంబడించు, నిన్ను మనుషుల్ని పట్టే జాలర్నిగా చేస్తానన్నాడు. సీమోను, నన్ను వెంబడించు. నువ్వు పాపాత్ముడే కావచ్చు, ఒకవేళ నువ్వు పాపాత్ముడు అయితే, అవసరమైతే నీ పాపాల కోసం నేను వెల చెల్లిస్తా, నా ప్రాణం ఇస్తా, కానీ నువ్వు కావాలి నాకు. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం నేనవుతా, కానీ నువ్వు నన్ను వెంబడించు. బలహీనుడు అన్నావుగా, చంచలుడు అన్నావుగా, అసమర్థుడు అన్నావుగా, చేతగాని వాడిని అన్నావుగా, పాపాత్ముడిని అన్నావుగా, నిన్ను పరిశుద్ధుణ్ణి చేస్తా, నిన్ను స్థిరుణ్ణి చేస్తాను, నిన్ను నేను వాడుకుంటాను. నీకెందుకు నిన్ను చెక్కుకునే బాధ్యత నాది ఏం లేదు. నువ్వు జస్ట్ నన్ను ఫాలో, అంతే. నన్ను వెంబడించు, నన్ను వెంబడించు, నన్ను అనుసరించు, మొత్తం చేంజ్ అయిపోద్ది అని పిలుస్తున్నాడు. ఆ రెండవ మాటతో, మొదటి మాటతో నేను పాపాత్ముడిని పో అంటే వెంటనే ప్రభు అన్నాడు, నిన్ను మనుషులను పట్టు జాలర్నిగా చేస్తాను, నన్ను వెంబడించు అనగానే ఇంకా మాట్లాడలా. మరి చేపల సంగతి ఏంటి, వలల సంగతి ఏంటి, దోణెల సంగతి ఏంటి, మరి నేను వ్యాపారం సంగతి ఏంది, ఈ వ్యవహారాలు ఏమెత్తలా, వెంబడించు అన్నాడు. అంతే, వెంబడించడం మొదలు పెట్టాడు. వాట్ నెక్స్ట్ అనేది తీసి అవతల పడేసే, నేను చూసుకుంటుందా అంటే. ఈరోజు మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చి కొంతమంది అక్కడ ఆగిపోయారు. కానీ సేవకై దేవుడు పిలుస్తున్న ఆ దర్శనాన్ని కొంతమంది గుర్తుపట్ల, కొంతమందికి స్పష్టంగా దేవుడు దర్శిస్తున్నా, నానా రకాలుగా మాట్లాడుతున్నా, ఎన్నో రకాలుగా సంధిస్తున్నా, ఈ పేతురు పెట్టుకున్నట్టే కొన్ని డౌట్లు పెట్టుకొని ఆయన పిలుపుకి అవిధేయత చూపిస్తున్నారు. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? అగ్రిప్పరాజా, ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక నేను విధేయత చూపానయ్యా. సీమోను పేతురు అవిధేయుడు కాల, విధేయత చూపాడు. పౌలు అవిధేయుడు కాల, విధేయత చూపాడు. నా భాగ్యం ఏంటో తెలుసా? అవిధేయుడను కాకుండా ఆయన పిలుపుకు విధేయత చూపటమే నా జీవితంలో ఒక అద్భుతమైన మలుపు. స్తోత్రం, హల్లెలూయా. ఆయనతో ప్రయాణం చేసేటప్పుడు శోధన కాలం అనుభవించాలి, శ్రమకాలం అనుభవించాలి. ఈ రెండు నడుస్తాయి. ఎప్పటిదాకా నడుస్తాయంటే నిర్ణయ కాలం దాకా నడుస్తాయి. నిర్ణయ కాలం వచ్చినప్పుడు శోధన కాలం, శ్రమకాలం రెండు కూడా ఆశీర్వాదకరమైన కాలాలుగా మారిపోతాయి. తీయని మధురమైన జ్ఞాపక కాలాలుగా మారిపోతాయి. మధురమైన అనుభవ కాలాలుగా మారిపోతాయి. ఆ మారా కాలం అంతా మధురమైన కాలంగా మారిపోతుంది. ప్రభుతో నడక మొదలు పెట్టినప్పుడు పౌలు అగచాట్లే, పేతురు అగచాట్లే. కానీ ఈరోజు వారి స్థితి
సంఘమునకు పునాదులు ఒకడేస్తే సంఘమునకు ప్రధానమైన పిల్లర్గా ఒకడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి గొప్ప వాళ్ళదే. ఒక్క ప్రసంగంలో 3,000 మందిని రక్షణ నడిపించిన చరిత్ర పౌలుకు లేదు, కానీ పేతురుకుంది. కానీ సంఘమునకు సిద్ధాంతపరమైన పునాదులు వేసిన చరిత్ర పేతురుకు లేదు, కానీ పౌలుకుంది. దేని విలువ దానిదే. మల్లె పరిమళం మల్లెదే, సన్నజాజి పరిమళం సన్నజాజిదే, లిల్లీ పరిమళం లిల్లీదే, చేమంతి దాని పరిమళం దానిది. దేని విలువ దానికిచ్చి, దేనికిచ్చే కృప దానికిచ్చి దేవుడు అన్నిటినీ కూడా ఆశీర్వదించి వాడుకుంటున్నాడు. అలాగ బిడ్డ, నీకిచ్చే కృప నీకిస్తాడు, నాకిచ్చే కృప నాకిస్తాడు. ఎవరిని ఎలాగా పరిమళింపజేయాలో, ఎలా వాడుకోవాలో ఆ మహనీయుడికి అన్నీ తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఇది కోతకాలం. ఇది కోతకాలం. కోత విస్తారంగా ఉంది. పనివారు కొద్ది మంది ఉన్నారు. చాలామంది రక్షణలోకి వస్తున్నారు, కానీ దేవుని పనివారుగా మారట్లేదు. ఒక ఆర్డినరీ విశ్వాసులాగానే బతికేయాలని ఫిక్స్ అయిపోయారు తప్ప ప్రభువుని వెంబడించి మనుషుల్ని పట్టే జాలర్లుగా మారాలి అన్న ఆలోచన చాలామందిలో కలగట్లేదు. ఈరోజు నన్ను వెంబడిస్తున్న బిడ్డలారా, ఈరోజు ఈ ఉపదేశం ద్వారా ఇది నిన్ను దేవుడు దర్శిస్తున్న కాలం అని గుర్తెరిగి, ఇప్పటికే కొన్ని మార్లు నిన్ను దర్శించున్నాడు ఆయన. సేవకు రావాలి, నువ్వు నా పరిచర్య చేయాలి, నీ మీద నా ఏర్పాటు ఉంది. తల్లి గర్భములో పిండముగా నువ్వు రూపింపబడక మునుపే నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి ఉన్నాను. అప్పుడే నేను నిన్ను ఎరిగి తిని నా ప్రవక్తగా నిన్ను అభిషేకించున్నాను నేను అని నా తండ్రి నీతో ప్రవచనం ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, ఉపదేశం ద్వారా మాట్లాడాడు. ఈ రోజు కూడా మళ్ళొక్కసారి నిన్ను దర్శిస్తున్నాడు ఆయన ఈ ఉపదేశం ద్వారా. ఇంతమంది వేలాదిగా కూర్చున్నారు, పురుషులు స్త్రీలు. ఈరోజు చెప్తున్న స్త్రీలు కూడా నా దేవుడి పనిలో ఒక సైన్యం వలె వాడబడతారు. పురుషులు కూడా నా దేవుని పనిలో దేవుని జత పని వారే వర్ధిల్లుతారు, వాడబడతారు, వాడబడాలి. అవసరమైతే జాబ్ చేసుకుంటానైనా ఒక పక్క సేవ చేయాలి, పని చేసుకుంటానైనా ఒక పక్క సేవ చేయాలి. దేవుని కృప ఉంటే, దేవుని దయగలిగితే అన్ని పక్కన పడేసైనా సరే, ఉన్నవి తగనమ్మైనా సరే అప్పులు కట్టేసి ఫ్రీ అయి వచ్చి, ఇదిగో నీ దాసుడిని ప్రభువా, ఇక్కడ వల లేదు, ఇక దోణెలు లేవు, చేపలు లేవు, వ్యాపారాలు లేవు, స్తోత్రం, సమస్తమును విడిచిపెట్టి వారు ఆయనను వెంబడించిరి. ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని దర్శనాన్ని గుర్తెరిగి ఆయన దర్శనంలోనికి నువ్వు వస్తే అది ధన్యకరమైన కాలం అయింది, లేకపోతే వ్యర్థకాలం అయింది. రేపు అందరూ అక్కడ దేవుని చేత ఘనత మహిమ మెప్పు పొందుతుంటే ఎర్రిమొఖం వేసుకొని చూడాల్సి వచ్చింది. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సును. రేపు నా ప్రభు దగ్గర నువ్వు ఘనత పొందాలి, మెప్పు పొందాలి. నా కుమారుడా, నా కుమారు, ఇదిగో నీవు నా కొరకు ప్రయాసపడ్డావు, వాడబడ్డావు, రా, నేను నీకు ఇచ్చిన పిలుపుని నువ్వు గైకొని నాకు విధేయత చూపావు, రా, ఇదిగో నేను నీకు సిద్ధపరిచిందని రేపు దేవుడు నీతో అంటే, దర్శనానికి విధేయత చూపిన నిన్ను దేవుడు మెచ్చుకుంటుంటే, దర్శనానికి అవిధేయత చూపి దినములన్నీ వ్యర్థపుచ్చుకొని ఏ శేషము లేకుండా ఖాళీ అయిపోయిన బతుకులుంటే చూడక్కడ తలదించుకుంటాయి.
ఇప్పుడు చెప్పండి, నీ దినములు అర్థవంతమైన దినములుగా ఉండాలనుకుంటున్నావా, వ్యర్థ దినములుగా బతకాలనుకుంటున్నావా?